హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు ఇడ్లీని పర్ఫెక్ట్గా 100% పక్కా కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మా అమ్మ వాళ్ళకి టిఫిన్ సెంటర్ ఉండేదండి. సో వాళ్ళు ఏ విధంగా ఇడ్లీ ప్రిపేర్ చేసేవారో, వాళ్ళు పాటించే చిన్న చిన్న టిప్స్ నేను కూడా ఇప్పటికీ ఫాలో అవుతూ ఇడ్లీ ప్రిపేర్ చేస్తాను. సో నేను ఏ విధంగా ఇడ్లీ ప్రిపేర్ చేసుకుంటానో ఈ వీడియోలో మీకు పక్కా కొలతలతో చిన్న చిన్న టిప్స్తో చెప్తూ చూపిస్తానండి. ఈ వీడియోని ఏ ఒక్కరికైనా హెల్ప్ అవుతుందని షేర్ చేస్తున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ స్టార్ట్ చేద్దాం. ఒక గ్లాస్ మినపప్పు తీసుకోవాలండి. ఒక గ్లాస్ మినపప్పు అంటే మీరు కప్తో తీసుకుంటే కప్పు అంచనాగా తీసుకోవాలి. ఒక గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసులన్నర నూకండి. అదే ఇడ్లీ రవ్వ అంటారు కదా, 2 గ్లాసులన్నర. అదే మీరు కేజీ మినపప్పు తీసుకుంటే 2 కేజీలన్నర అలా అంచనా ప్రకారం నూక కూడా తీసుకోవాలండి. ఇదిగోండి 2.5 గ్లాసులు నూక తీసుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని ఫస్ట్ శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. దాంట్లో ఉన్న పాలిష్ అంతా పోవాలి కదా, వైట్ కలర్లో ఉంటుంది. ఒక 3 సార్లు అలా కడిగి పెట్టుకోవాలి. నూక కూడా అప్పుడే కడిగి పెట్టుకోండి. కడిగి పెట్టుకొని బాగా కడగాలండి. చూసారా తెల్లగా ఉన్నది మొత్తం మినపప్పు కడిగితే. అలాగే నేను 3 సార్లు కడుగుతానండి. దీనివల్ల మనకి బాగా సో కూడా వస్తుంది. ఇది ఒక మంచి టిప్ అన్నమాట. ముందే కడిగి పెట్టుకోవాలి. నానబెట్టిన తర్వాత కడగకూడదు. చూసారా ఈ విధంగా మినపప్పు కూడా మనకు కనబడుతుంది. ఇంత తెల్లగా కడుక్కోవాలండి. అలాగే నూక కూడా బాగా కడిగి పెట్టుకోవాలి. ఇది కూడా నేను 3 సార్లు కడిగి పెట్టుకొని ఉంచుకొని తర్వాత నానబెడతానండి. పప్పు నూక కలిపి 1.5 గంట మాత్రమే నానబెట్టాలండి. ఎక్కువ సేపు నానబెట్టకూడదు. ఇది ఒక టిప్ అండి. సో కడిగిన తర్వాత పప్పు ఇలా ఉంది. దాని తర్వాత గ్రైండర్లో వేస్తున్నాను. గ్రైండర్లో వేసిన తర్వాత కొంచెంగా వాటర్ పోసుకోవాలండి. ఎక్కువగా ఒకేసారి పోసుకోకూడదు. ఇలా 10 నిమిషాలకి అలా కొంచెం వాటర్ పోస్తుంటే ఇడ్లీ అనేది వస్తుందండి. సో కూడా బాగా వస్తుంది. చూస్తున్నారు కదా. ఈలోపు నూక కూడా కడిగి పెట్టుకున్నానండి. కడిగి పెట్టుకొని ఒక బౌల్లో ఉంచుతాను. సపరేట్గా ఒక బౌల్లో వేసి పెట్టుకోవాలి. ఈలోపు గ్రైండర్లో రుబ్బు రెడీ అవుతుందండి ఇడ్లీ బ్యాటరు. చూసారు కదా, ఇంకా ఫైనల్ స్టేజ్లోకి రెడీ అయిపోతుంది ఇడ్లీ రుబ్బు. సో దీన్ని ఒక బౌల్లో తీసేసుకుందాము. ఎందుకంటే నేను ఆల్రెడీ నూక పిండి పెట్టుకున్నాను కదా, దీన్ని ఒకేసారి రుబ్బులో వేయకుండా మళ్ళీ కొంచెంగా వేయాలండి. ఎందుకంటే బౌల్లో వాటర్ దిగుతుంది కదా, డైరెక్ట్గా వేసేస్తే ఇడ్లీ మరీ పలచగా పడిపోతుంది, ఇడ్లీ సరిగ్గా రాదు. సో ఇప్పుడు మనం ఈ మిక్స్ చేసి చేత్తో బాగా మర్దన చేసి పెట్టాలండి. చేత్తో బాగా కలుపుకుంటేనే ఇడ్లీలో సో వస్తుంది, అలాగే మెత్తగా వస్తుంది. సో ఇప్పుడు బాగా కలిపి పెట్టి ఉంచుకోవాలి. దీని తర్వాత దీన్ని సపరేట్గా మనం 2 బౌల్లో షిఫ్ట్ చేసుకోవాలండి. కొంచెం చిన్న బౌల్లోని సపరేట్గా తీసేసి ఇది వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. పెద్ద బౌల్లో ఉన్న రుబ్బునండి నేను మార్నింగ్ రుబ్బాను. సో నాకు ఈవినింగ్ టిఫిన్ కోసం. సో ఈ రుబ్బును ఈవినింగ్ వరకు బయటనే ఉంచి ఆ తర్వాత ఇడ్లీ స్టార్ట్ చేసినప్పటికీ ఉప్పు కలిపి ఇడ్లీ పెడతానండి. ఈ చిన్న బౌల్లో ఉన్నది ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకోండి. ఈ పెద్ద బౌల్లో ఉన్నది రెండు సార్లు ఇడ్లీ పెట్టుకున్న తర్వాత దీనిలో ఉన్న సో తగ్గిపోతుంది కదా. సో అప్పుడు ఈ చిన్న బౌల్లో ఉన్న రుబ్బుని మళ్ళీ అప్పుడు కలుపుకొని మూడోసారి మనం ఇడ్లీ పెట్టుకుంటే సేమ్ ఫస్ట్ టైం ఎలా ఇడ్లీ పెట్టుకుంటున్నామో లాస్ట్ వరకు కూడా అదే మెత్తనదనంగా వస్తుంది. ఇదొక టిప్ అండి. ఈ విధంగా చేసి పెట్టుకోండి. సో నేను ఈవినింగ్ ఇడ్లీ పెట్టానండి. చూడండి సాఫ్ట్గా వచ్చినాయి. అలాగే పుల్లగా రావండి. ఇప్పుడు 3 సార్లు మనం ఇడ్లీ పెట్టుకున్నా ఈ టిప్తో ఫాలో అవుతూ పుల్లగా రావు. నేను చెప్పినట్టు ట్రై చేయండి ఈసారి ఇడ్లీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.